నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఈయన 2 సార్లు కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. ప్రెజెంట్ అయితే ఏ రాజకీయాల్లో లేకపోయినా కూడా 1 సంవత్సరం నుంచి కొంచెం యాక్టివ్ అయ్యి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న మధ్య పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో కూడా ఆయన రాజకీయం చేయాలని చూసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఆయన కాపులను వాళ్ళపై ఉన్న కేసులను తిరగదోడి కావాలని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి ఇప్పటిదాకా వాడుకొని కూరలో కరివేపాకులాగా తీసేస్తుంది అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మరి హర్ష కుమార్ ఈ విధంగా మాట్లాడటాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. కాపులను వాడుకొని వాళ్ళపై ఉన్న కేసులన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరగదోడుతుంది, కావాలని వాళ్ళని టార్గెట్ చేస్తుంది అని చెప్పి హర్ష కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? హర్ష కుమార్ ఆయన 2 టర్మ్స్ ఎంపీగా చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. 2004-2009లో ఆయన అమలాపురం ఎంపీగా పనిచేశారు. దళిత ఉద్యమము, మామూలుగా విద్యార్థి సంఘాలు మొదటి నుంచి కూడా తనేంటి వాయిస్ ఆఫ్ దళిత్ అనుకునేవాడు. అట్లాంటిది హర్ష కుమార్ గత కొంతకాలంగా ఏంటి క్రైసిస్ ఫర్ ఐడెంటిటీ, అతను గుర్తింపు కోసం ఆరాటపడుతున్నట్టుగా కనపడుతోంది. ఏదో రకంగా వార్తల్లో ఉండాలి, మీడియాని ఆకట్టుకోవాలి. ఎక్కడన్నా దళితులపై దాడి జరిగితే అక్కడికి వచ్చి హర్ష కుమార్ మాట్లాడితే అది వేరు. బాధితులకు అండగా ఉంటే ఆయన ఉద్యమ నాయకుడిగా తీసుకుంటాం, గుర్తిస్తారు. అది వదిలేసి ప్రతి దాంట్లో తను వేలు పెట్టడం, వివాదం సృష్టించటం, వివాదాస్పదుడు కావడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో అప్పుడు ప్రభుత్వం పైన ఇదే రకంగా వైఖరి. అసలు జగన్మోహన్ రెడ్డి ఈయన అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టాడని అప్పుడు జగన్ పైన ఈయన ధ్వజమెత్తిన విధానం. అప్పుడు వైసీపీ వాళ్ళంతా హర్ష కుమార్ని ఏమనేవాళ్ళు, చంద్రబాబు కోవర్ట్ అనేవాళ్ళు. ఏది చంద్రబాబు చేతుల్లో ఇవాళ అతను కీలుబొమ్మగా మారాడని అప్పట్లో విమర్శలు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా ఏదో రకంగా వార్తల్లో ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్కడన్నా దళితులపై అత్యాచారాలు లేకపోతే హింస జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పలకరించడం, పరామర్శించడం, ప్రభుత్వాన్ని హెచ్చరించడం యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, దళిత సమాజం ఆయన నెత్తిన పెట్టుకుంటుంది. ఆయన ఏంటి ఇవాళ అవాస్తవాలు మనం చూసాం. ఎక్కడో కాదు, ఆ పాస్టర్ ప్రవీణ్ మీరు చెప్పారు రాజమండ్రిలో, ఆయన ఏంటి అక్కడ హైదరాబాదులో బయలుదేరటం, మోటార్ సైకిల్ మీద నుంచి రావడం, విజయవాడ వచ్చేలోపే అనేక చోట్ల ఆగడం, ప్రతి టోల్ గేట్లో ఆయన ఏంటి అసలు కండిషన్లో లేకపోవడం. ప్రవీణ్ కండిషన్లో లేడు, ప్రవీణ్ బండి కండిషన్లో లేదు. పదే కింద పడటం, మద్యం కొనడం, లేకపోతే అక్కడ లైట్ పగిలిపోయిందని, ఆ రాడ్డు వంగిపోయిందని, అలాంటి పరిస్థితుల్లో మీరు ప్రయాణం చేయొద్దు, రెస్ట్ తీసుకోండి, ఇవాళ పొడుకుని వెళ్ళండి అని కానిస్టేబుల్ చెప్పాడు ఎక్కడ విజయవాడలో. అయినా అతను విడకుండా వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి మరో చోట పడ్డాడు, మరి చనిపోయాడు. దాన్నేంటి రోడ్డు ప్రమాదమా, అది హత్య? సాక్షాత్తు ప్రవీణ్ బ్రదర్, ప్రవీణ్ భార్య వాళ్ళే చెప్పారు ఏమని, దయచేసి ప్రభుత్వ దర్యాప్తును మీరు అడ్డుకోవద్దండి, మీరు దీనిలో లేనిపోయిన అవాస్తవాలు చొప్పించొద్దండి అని చేతులెత్తి వాళ్ళు దండం పెట్టారు. అయినా ప్రవీణ్ కుమార్ హత్య అని ఇప్పటికీ కూడా అది హత్య అని చెప్పి ఈవెన్ వాళ్ళ వైఫ్ బ్రదరే బయటకు వచ్చి చెప్పారు కదండి, మాకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదు, మా భర్త మరణం గురించి ఇంకా రాజకీయం చేయొద్దని వాళ్ళు క్లియర్గా, మాకు ప్రాబ్లమ్స్ ఏం లేవు, కూటమి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పారు కూడా. ఆ రోజు కూడా హర్ష కుమార్ ఏంటి, ఇది సంఘటన స్థలం, ఇక్కడే పడ్డాడు, నేను వస్తా మోటార్ సైకిల్ మీద, నేను అదే స్పీడ్తో వస్తా, నేను పడతా చచ్చిపోతానా అని అంటాడు. అంటే హర్ష కుమార్ ఇవాళ ఏంటి, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఇదేంటి ఇక్కడ ఈ కాపుల విషయానికి వచ్చేసరికి అసలు సాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులు దున్నపోతు ఇనింది అంటే చాలు హర్ష కుమార్ దూడన కట్టేస్తాడా? ఇప్పుడు తుని ఇన్సిడెంటు, ఆ రైలు ప్రమాదం, అది తగలబెట్టిన సంఘటన, కాపులు అప్పటి మీటింగు, ముద్రగడ పద్మనాభం లేకపోతే అంబటి రాంబాబు, అక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం, రత్నాంచల్ ఎక్స్ప్రెస్, అదేంటి అది ఒక అప్పటి ఇన్సిడెంటు. ఇంతవరకు ఈ ప్రభుత్వం దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏదో ఏది దానిపైన హైకోర్టుని మరి వేయమన్నట్టున్నారు. హైకోర్టులో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అఫిడవిట్ వేయమని ఏదో టెక్నికల్గా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను అడ్డం పెట్టుకుని సాక్షి మీడియా కాపుల్ని కరివేపాకులుగా వాడుకుంటున్నారు అంటారు.
లేకపోతే ఇవాళ కాపుల్ని దీన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టాలని చూస్తారు. వాళ్ళ తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూట్ అవుట్ అయింది. మొత్తం ఉత్తరాంధ్ర దగ్గర నుంచే మనం ప్రకాశం జిల్లా వరకు చూసుకుంటే వాళ్ళకి వచ్చిన సీట్లన్నీ, ఉత్తరాంధ్రలో 32 సీట్లలో కేవలం 2 సీట్లే ఇవాళ వైసీపీకి వచ్చిన పరిస్థితుల్లో, అసలు గోదావరి జిల్లాల్లో ఊస్ట్ అయిపోయిన పరిస్థితుల్లో 8 జిల్లాల్లో అసలు వీళ్ళకి అకౌంట్ లేదు, 13 ఉమ్మడి జిల్లాల్లో. ఏదో రకంగా ఇవాళ మళ్ళా ఉనికి కోసం పాకులాడుతున్నారు. మళ్ళా గెలుపు కోసం నానా గడ్డి కరుస్తున్న పరిస్థితుల్లో ఇటు కాపుల్ని రెచ్చగొట్టాలని, అటు దళితుల్ని రెచ్చగొట్టాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా వీళ్ళ చేతుల్లో హర్షకుమార్ బావు అవుతున్నాడా? ఇందాకంటోంది అదే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దున్నపోతు ఈనింది అనగానే హర్షకుమార్ దోడన గట్టేయండి అంటున్నాడా? ఇప్పుడు ఎందుకు హర్షకుమార్, ఇవాళ హర్షకుమార్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పుడు అక్కడెక్కడో యానాం, పుదుచ్చేరి, ఆ యానాంలో రీజెన్సీ ఆ సిరామిక్ ఫ్యాక్టరీలో ప్రమాదం. ఆ ప్రమాదం ఎవరు రెచ్చగొట్టారు? అక్కడ యూనియన్లో వీళ్ళిద్దరు వర్గాలు, కృష్ణారావు, మల్లాడి కృష్ణారావు వర్గం, హర్షకుమార్ వర్గం. ఈ 2 వర్గాల యొక్క ఆ పోరులో, ఆ రగడలో, ఆ ఘర్షణల్లో ఏం జరిగింది? ఆ ఫ్యాక్టరీనే తగలబెడతారా? 30 ఏళ్లుగా అక్కడ సిరామిక్ ఇండస్ట్రీ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న దాన్ని ఏం చేశారు? ఇవాళ నాశనం చేశారు. రీజెన్సీ సిరామిక్ ఫ్యాక్టరీ మూతబడిందంటే దానికి కారణం ఎవరు? వందలాది కార్మికుల పొట్టగొట్టింది ఎవరు? అక్కడ ఆ ఘర్షణలను ప్రేరేపించింది ఎవరు? కృష్ణారావు బాగున్నాడు, హర్షకుమార్ బాగున్నారు, ఫ్యాక్టరీ మూతబడింది, కార్మికులు రోడ్డున పడ్డారు. ఎవరు ఇవాళ దానికి బలైంది ఎవరు? అంటే ఇతని పైన అనేక కేసులు, ఎవరో జ్యుడిషియల్ స్టాఫ్ మీద అసభ్యంగా మాట్లాడటం, ఆ జ్యుడిషియల్ స్టాఫ్ మీద అసభ్యంగా మాట్లాడినందుకు అసలు కోర్టులు ఈయనకి 75 రోజులు ఇంప్రిజన్మెంట్, జైలు. అంటే ఇప్పుడు ఇవాళ హర్షకుమార్ ఏం కోరుకుంటున్నాడు? 2 టర్ములు మీరు ఎంపీగా పనిచేశారు, ఇవాళ ఢిల్లీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు మీరు అనుభవించారు. ఒక ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, ఒక ప్రజా సంఘం తరఫున పనిచేసే వ్యక్తి ఇలా పదే ఎక్కడ అవకాశం దొరికినా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోద్దాం, బురద జల్లుదాం, ఏంటి బ్లాక్మెయిలింగ్? అంటే సెల్ఫ్ ఐడెంటిటీ కోసమే అని ఇలా చేస్తున్నారంటారా? లేదు అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో లేకపోయినా కూడా చాలామంది మేధావుల ముసుగులో పార్టీకి సపోర్ట్ చేస్తూ లేఖలు వదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఆ కోలోకి తీసుకోవచ్చు అంటారా? అంటే రకరకాల మాస్కులు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ మేధావులు మాస్క్ వేసుకుంటారు, లేకపోతే ఆయన ఐవైఆర్ కృష్ణారావుతో మాట్లాడిస్తారు, ఉండవల్లి అరుణ్ కుమార్తో మాట్లాడిస్తారు, ఈఏఎస్ శర్మతో లేఖలు రాపిస్తారు, ఈ హర్షకుమార్ ద్వారా ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. అంటే ఇప్పుడు సహేతుకంగా ఉండాలి, చేసే విమర్శలో హేతుబద్ధత ఉండాలి, ఆచితూచి స్పందించాలి. ఇదేమీ లేకుండా అసలు ఏంటి దుందుడుకుతనమా ఎలా అనుకోవాలి? ఇంతవరకు నిర్ణయాలు తీసుకోలేదు, ఎటువంటి డెసిషన్స్ టేకప్ చేయలేదు. అప్పుడే ఏదో ప్రభుత్వంలో చర్చ జరుగుతుంటే వీళ్ళ ఆ వార్తను అప్పటినే గాలి వార్త మొయ్యడం, వీళ్ళ కోవర్టులు అక్కడ ప్రభుత్వంలో కూడా ఉండడం. చంద్రబాబు మొన్న మహానాడులో ఏమన్నాడు? పార్టీలో జగన్ కోవర్టులు అన్నాడు. తెలుగుదేశం పార్టీలో జగన్ కోవర్టులు పనిచేస్తున్నారు, కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ఏంటి, వాళ్లే మన పార్టీలో చేరుతున్నారు, మన పార్టీ వాళ్ళని వాళ్ళు హత్యలు చేస్తున్నారని కొన్ని హత్యలను కూడా ఆయన ప్రస్తావించి అక్కడ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ కూడా అప్రమత్తం చేశాడు. పార్టీలో కోవర్టులు మీరు అప్రమత్తం చేశారు, ఓకే, ప్రభుత్వంలో కోవర్టులు అసలు ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకోకముందే చేరేస్తున్నారు. ఇప్పుడు విద్యాశాఖ లోకేష్ ఆయన అసలు ఏ నిర్ణయం అక్కడ జరగకముందే అందులో నుంచి వార్తలు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలని రెచ్చగొడుతున్నారు. టార్గెట్ లోకేష్గా విద్యాశాఖలోనే జగన్మోహన్ రెడ్డి కోవర్టులు అంటున్నారు. ప్రతి మంత్రిత్వ శాఖలో ఇవాళ జగన్ కోవర్టులు, అక్కడ కొంతమంది అధికారులు సెక్రటేరియట్లో తిష్ట వేసి, ఇప్పుడు ముందు ప్రభుత్వంలో కోవర్టుల పట్ల ముఖ్యమంత్రి అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వంలో కోవర్టుల పట్ల ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, అక్కడ సెక్షన్ హెడ్స్ని వాళ్ళని అప్రమత్తం చేయాలి. పార్టీలో ఎలా అయితే చేశారో ఇప్పుడు హర్షకుమార్ ఈ వివాదాస్పద వైఖరి,
ఇది ఆయనకున్నటువంటి ఆ గత చరిత్రని అది ఎంత మాత్రం అది పెంచేది కాదు, ఇంకా దిగజార్చేది అనమాట. ఇప్పటికే ఆయన నాయకుడిగా ఎన్ని మెట్లు దిగాడో ఆలోచించుకోవాలి. 2 సార్లు అమలాపురం ప్రజలు మిమ్మల్ని ఎంపీగా గెలిపించారు. 2004లో 40,000 ఓట్లతో గెలిపించారు. 2009లో 41,000 ఓట్లతో గెలిపించారు. అదే అమలాపురం ప్రజలు నువ్వు జనసేనలో చేరావు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 9,000 ఓట్లతో డిపాజిట్లు పోగొట్టారు. ఇంకా ఎంత మీ దిగజారుడుతనం ఎంత, మీ పతనం ఎంత. ఇవాళ హర్షకుమార్ కొడుకుల మీద కేసులు, తండ్రి మీద కేసులు, కొడుకు మీద కేసులు. అతనెవరో శ్రీరాజ్, అతనేంటి అక్కడెక్కడో రాజమహేంద్రవరం అక్కడేదో మంజీరా అక్కడ ఫంక్షన్ హాల్లో ఎవరో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళిద్దరిని ఎక్కించుకుని అప్పటినే తన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళడం, ఆ కారులో వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ రోడ్డు మీద దిగిపోయే నంబర్ 100కి ఫోన్ చేసి ఇతని పైన కంప్లైంట్ చేయడం. అంటే ఇవాళ హర్షకుమార్ కొడుకులు వీళ్ళేంటి అక్కడ మీరు మీ ప్రాంతం, మీ గోదావరి జిల్లా, మీ దళిత సంఘాలు వాళ్ళ యొక్క ప్రతిష్ట పెంచేలా ఉండాలా, దిగజార్చేలా ఉండాలా? ఈ ప్రభుత్వానికి మీరు కొన్ని సూచనలు చేయండి, దారి తప్పుతుంటే దారిలో పెట్టండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లేకపోతే సాక్షి మీడియా వాళ్ళ చేతుల్లో వీళ్ళు పావులుగా మారడం దురదృష్టకరం, విషాదకరం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.